మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అన్ని అందించడానికి మా కరెస్పాండెంట్స్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మొదట విజయవాడ వెళ్ళబోతున్నాం. విజయవాడలో మా కరెస్పాండెంట్ సతీష్ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్తో ఒకసారి మాట్లాడదాం. సతీష్, చెప్పండి, ప్రస్తుతం ఫస్ట్ లైవ్ మీరు మాట్లాడుతున్నారు. విజయవాడలో ప్రస్తుతం మీరున్నారు. ఎన్ని గంటలకి మాక్ పోల్ స్టార్ట్ కాబోతోంది? అసలు పోలింగ్ ఎప్పుడు? ఈసీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయా సతీష్? గుడ్ మార్నింగ్ బిందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పోలింగ్ డే వచ్చింది. మరి కాసేపట్లో అంటే 7 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,389 పోలింగ్ కేంద్రాల్లో 175 నియోజకవర్గాలు 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటికే మనం చూస్తున్న ప్రస్తుతం నేను ఉన్నది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సివి రెడ్డి హై స్కూల్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం ఇది. మనం చూడొచ్చు పోలింగ్ స్టేషన్ నెంబర్ 233కి సంబంధించిన పోలింగ్ కేంద్రం. ఈ పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇది. అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఇక్కడ ఓటర్లు ఎవరైతే ఓటు వేసేందుకు వచ్చారో వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు, అదేవిధంగా వాళ్ళ సంబంధించినటువంటి పార్టీ పేర్లు వీటన్నిటిని కూడా పేర్కొన్నారు. సో వీటితో పాటుగా ఇప్పుడు ఓటింగ్కి వచ్చేటువంటి వాళ్ళకి కూడా అన్ని ఆ సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ కెమెరాని చూడొచ్చు. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా 74% పోలింగ్ స్టేషన్స్ లో ఆ వెబ్ టెలికాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన ఎన్నికలు జరగాలి, ఎక్కడ ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా నిరంతరం ఎన్నికల కమిషన్ అధికారులు మానిటర్ చేసేందుకు అవసరమైనటువంటి వెబ్ కాస్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ కేంద్రాలకి ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా చేరుకున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా పోలింగ్ కి సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా సిద్ధమైన పరిస్థితి. సో మాక్ పోలింగ్ కు ఆ ప్రక్రియ కూడా నిర్వహించారు. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఒక ఓటర్ వచ్చిన తర్వాత ఓటు ఇవ్వడం దగ్గర నుండి ఓటు ఎన్నిక ప్రక్రియ పూర్తయి సిరా వేసేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నది అక్కడ అర్థమవుతుంది. సో ఎవరైతే ఆ మాక్ పోలింగ్ నిర్వహించే సమయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా సరే, అటు సిబ్బందికి ఉన్నా సరే, అదేవిధంగా మరొక వైపు ఎటువంటి ఉన్నా మరొక వైపు పూర్తి స్థాయిలో ఎవరైతే ఓటర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 12 రకాల గుర్తింపు కార్డులకి సంబంధించి 12 రకాల గుర్తింపు కార్డులు ఏవైతే ఉంటాయో ఆ గుర్తింపు కార్డులు ఉన్నటువంటి చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ఓటు వినియోగించుకునే అవకాశం ఇస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,14,00,000 మందికి పైగా ఓటర్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,10,00,000 మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ వీల్ చైర్స్ కూడా చెప్పండి, ప్రస్తుతం ఈసీ చర్యలు తీసుకుంది చాలా ప్రత్యేకంగా. సెలబ్రిటీలతోటి ఫోన్ చేయిస్తోంది. అదేవిధంగా పోల్ పర్సంటేజ్ పెంచడం కోసం సకల చర్యలు తీసుకున్న పరిస్థితి. ఈసీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈసారి పోలింగ్ లో ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారు సతీష్? సో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచాలన్నది చాలా పెద్ద లక్ష్యంగా పెట్టుకుంది ఎన్నికల కమిషన్. ఖచ్చితంగా 80 నుండి 85% దాటాలన్న ఒక టార్గెట్ని అయితే ఎన్నికల కమిషన్ పెట్టుకుంది. దానికోసమే అవగాహన విస్తృతంగా చేసింది. అదేవిధంగా ఓటర్ల నమోదు విస్తృతంగా చేసింది. అంతేకాకుండా పోలింగ్ ఏర్పాట్లు కూడా, ఎందుకంటే పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ కేంద్రాల్లో వినూత్నమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఆకట్టుకోవడానికి పోలింగ్ ఎవరైతే ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకట్టుకోవడానికి సంబంధించి కూడా, ఎందుకంటే చాలా చోట్ల గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా యూత్ కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలతో పాటుగా వాళ్ళకి సంబంధించిన అవగాహన ఓటర్, అదేవిధంగా ఈజీగా ఓటు వేసేందుకు అవసరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, సో ఓటర్ ఖచ్చితంగా తమ ఐడి కార్డు 12 రకాల ఐడి కార్డ్స్ చూపించి ఓటు వినియోగించుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి గతంలో కాకుండా రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు ఇవ్వడం కాకుండా ఈసారి ఎన్నికల కమిషనే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటర్ స్లిప్ని అందించింది. అదేవిధంగా ఓటర్ నమోదుకు సంబంధించి కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఇప్పుడు ఓటు వినియోగించుకోవడానికి కూడా సో పీస్ఫుల్ ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఒక కాన్ఫిడెన్స్ ని పెంచింది. అందుకే దాదాపుగా 106,000 మంది పోలీస్ బలగాలను నియమించారు. 5,26,000 మంది సిబ్బంది ఎన్నికల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈశ్వర్.
రైట్ సతీష్, మీరు లైవ్ లోనే ఉండండి. మనతో పాటు జాయిన్ అయ్యారు వినాయక్. మీరు ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాక్ పోలింగ్ పూర్తయిపోయిందా? 7 గంటలకు మొదలయ్యేటటువంటి పోలింగ్ కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇది చాలా ముఖ్యం. వేసవి కాలంలో ఉన్నాము. ఆ వేసవి కాలంలో ఆ ఎండకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలి. అదే సమయంలో వృద్ధులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఉండాలి. ఎలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా 46,000కు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇప్పుడే మాక్ పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఉదయం 6:30 లోపున ఈ మాక్ పోలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలోని మోడల్ పోలింగ్ కేంద్రంలోని 142 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రత్యేకంగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, వారి కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలను ఇదే విధంగా టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా మంచినీరు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం 142వ మోడల్ పోలింగ్ కేంద్రం ఇది. తూర్పు నియోజకవర్గ స్థాయికి సంబంధించిన పోలింగ్ కేంద్రం. ఇప్పటికే ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపుగా మనం చూస్తే ఇది విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 1792 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్నింటిలోనూ కూడా ఇక్కడ మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే కనుక మాక్ పోలింగ్ను పరిశీలించడానికి పరిశీలకులు కూడా రావడం జరిగింది. వీరంతా కూడా మాక్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఇది 6:30 లోపున ఈ మాక్ పోలింగ్ పూర్తవుతుందా లేదా అనేది కూడా పరిశీలించుకుంటున్నారు. ఇప్పుడే మనం చూస్తే కనుక ఇప్పటికే మాక్ పోలింగ్ ద్వారా దాదాపుగా మనం చూస్తే ఇక్కడ ఈ పోలింగ్ ప్రక్రియ అనేది పూర్తయింది. ఇక్కడ పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి. మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఏ విధంగా మాక్ పోలింగ్ నిర్వహించారు, మాక్ పోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ పీఓ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సరే, మాక్ పోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారు? మాక్ పోలింగ్ ద్వారా మీరు సిద్ధంగా ఉన్నట్లుగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఈవీఎం మిషన్ కావచ్చు, అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి. అసలు సక్రమంగా పనిచేస్తున్నాయి సార్. మరి మాక్ పోలింగ్ అనేది మిషన్లు సరిగా పనిచేస్తున్నాయా లేదా, మనం వేసే ఓటు ప్రతి ఓటు మనం వేసిన గుర్తుకే పడుతుందా లేదా అని టెస్ట్ చేయడం కోసం మరి మాక్ పోలింగ్ నిర్వహిస్తా ఉన్నాం. మరి ఏజెంట్లు వచ్చారు, వాళ్ళు మాక్ పోల్ చేస్తూ తమ అభ్యర్థులకి మేము వేసిన వాటికే మరి ఓటు పడుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. ఈవీఎం మాత్రం చక్కగా పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ ఏజెంట్లు కూడా ఇప్పుడే రావడం జరిగింది. ఏజెంట్ల సమక్షంలో ఈ మాక్ పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఇక్కడ మాక్ పోలింగ్ ద్వారా మనం చూస్తే కనుక ఎక్కడ ఈవీఎంలు అన్ని కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి అనేది ఈ మాక్ పోలింగ్ ద్వారా ఒకసారి పరిశీలించుకోవడం జరిగింది. దాదాపుగా మనం చూస్తే కనుక విజయవాడ పార్లమెంట్ పరిధిలో 1792 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఈ విధంగా మాక్ పోలింగ్ అనేది నిర్వహిస్తున్నారు. మాక్ పోలింగ్లో సిబ్బంది అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలో ఈ విధంగా మాక్ పోలింగ్లో మనం చూసుకోవచ్చు. మొదట 50 కూడా పూర్తి స్థాయిలో ఈ మాక్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుందని మనం ప్రత్యేకంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక్కొక్కరు కూడా మాక్ పోలింగ్ ద్వారా దాదాపుగా మొదట 50 ఓట్లు కూడా ఈ మాక్ పోలింగ్ ద్వారా నిర్వహించి ఇవి సక్రమంగా పనిచేస్తున్నట్టు చూస్తారు. సార్, ఎలా మాక్ పోలింగ్ జరుగుతుంది? సార్, ఏజెంట్స్, ఆఫీస్ స్టాఫ్ అందరూ కరెక్ట్గా టయానికి వచ్చేసి మాక్ పోలింగు మిషన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి. ఓట్లు చేసే మధ్యలో ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాదా లేదా మిషన్ చూసుకొని ఏజెంట్స్ కూడా చెక్ చేసుకొని వాళ్ళు మొత్తం ఓకే అన్నాక మేము పోలింగ్ స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ టైమ్ను, వెల్ ఇన్ టైం. మనం చూడొచ్చు. అంటే ఇక్కడ మాక్ పోలింగ్లో ఉదాహరణకి దాదాపుగా ఒక 50 మొదటి పోలింగ్లో మొదటి 50 ఓట్లు కూడా మాక్ పోలింగ్లో నిర్వహిస్తారు. మాక్ పోలింగ్లో ఓటు వేసిన తర్వాత ఇక్కడ వీవీప్యాట్లో ఆ స్లిప్లు వస్తున్నాయా లేదా, ఏ విధంగా వస్తున్నాయో చూస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూసుకోవచ్చు. అక్కడ మళ్ళీ వీవీప్యాట్లో ఈ మాక్ పోలింగ్ నిర్వహించేద్దా ఆ స్లిప్ అనేది అక్కడ జారి పడడం జరుగుతుంది. అంటే ఓటు వేసినట్లుగానే మొదట ఈ 50 ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇక్కడ మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఏ విధంగా మాక్ పోలింగ్ జరిగింది అనేది కూడా ఇక్కడ పూర్తిగా నోట్ చేసుకుంటున్నారు. ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత ఈ మొదట 50 ఓట్లు కూడా మాక్ పోలింగ్ ద్వారా పూర్తవుతాయి. దాని ద్వారా పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామా లేదా అనేది చూసుకున్న తర్వాత ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ విజయవాడ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 1792 పోలింగ్ కేంద్రాలనే. ఈ 1792 పోలింగ్ కేంద్రాలను కూడా దాదాపుగా ఇప్పటికే మాక్ పోలింగ్ పూర్తయింది. మరి కాసేపట్లోనే మాక్ పోలింగ్ కూడా ప్రారంభమై పూర్తి కాబోతుంది. ఉదయం 7 గంటలకల్లా కూడా వీరంతా కూడా సిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు.